వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం రాజకీయాల పరంగా కూడా తీవ్రంగా దుమారం లేపుతుంది. సో ప్రజెంట్ వీళ్ళిద్దరి గురించి కూడా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద కూడా అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరికి సంబంధించిన అక్రమ సంబంధం విషయానికి వస్తే శాంతి మాజీ భర్త ఎవరైతే ఉన్నారో మదన్ మోహన్ చెప్తున్న విషయాల ప్రకారం ఆమె చెప్తున్న మాటలన్నీ కూడా అబద్ధం. వాళ్ళకి ఖచ్చితంగా అక్రమ సంబంధం ఉంది, అది నాకు తెలుసు అనే విధంగా కూడా ఆయన ఖచ్చితంగా నమ్మకంతో కూడా చెప్పడం జరుగుతుంది. మీడియా ముందుకు వచ్చి మరి ఈ విషయాన్ని వెల్లడించడం జరుగుతుంది. సో మరి మదన్ మోహన్ ఆయన ఫారిన్కి వెళ్ళినప్పుడు పిహెచ్డి చేయడానికి అమెరికాకు వెళ్ళినప్పుడు తను ప్రెగ్నెంట్ అయింది. సో మరి ఆయన లేనప్పుడు ఏ విధంగా ప్రెగ్నెంట్ అవుతుంది అనే విషయాన్ని ఆయన చెప్పడం జరుగుతుంది. సో మరి ఆమె చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళిద్దరూ 2016లోని విడాకులు తీసుకున్నట్టుగా కూడా ఆమె చెప్తుంది. 2020లో సుభాష్ అనే న్యాయవాదిని పెళ్లి చేసుకున్న అనే విధంగా కూడా ఆమె చెప్తుంది. మరి అవన్నీ కూడా అబద్ధం. నేను మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్లో జూన్ 14న విడాకుల డాక్యుమెంట్ల మీద సైన్ చేశాను, మరి మొన్న సైన్ చేస్తే అంతకుముందే ఎట్లా విడాకులు అవుతాయి అనే విధంగా కూడా మదన్ మోహన్ చెప్పడం జరుగుతుంది. సో మరి ఆమె చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధం. అసలు మాకు విడాకులే, నేను కూడా మొన్ననే విడాకుల మీద సైన్ చేశాను, మరి సుభాష్ అనే వ్యక్తితో కూడా పెళ్లి అనే అది కూడా అబద్ధమే అనే విధంగా కూడా ఆమె చెప్తుంది. సో మరి ఒకవేళ విజయసాయిరెడ్డి చెప్తున్నట్టు మాకు ఎలాంటి సంబంధం లేదు, అక్రమ సంబంధం అసలు లేదు అని చెప్తున్నప్పుడు మరి డిఎన్ఏ టెస్ట్కి నువ్వు ఓకేనా? నేను సవాల్ విసురుతున్నాను, నాకు ఆ బిడ్డకు సంబంధం లేదు, నేను డిఎన్ఏ టెస్ట్కు రెడీగా ఉన్నాను అనే విధంగా మదన్ మోహన్ ఆయన చెప్తున్నప్పుడు మరి నీకు ఆయనకు సంబంధం లేననే విధంగా నువ్వు కూడా టెస్టులు చేసుకోవడానికి ఒప్పుకోవాలి కదా, మరి నేను సిద్ధమైనప్పుడు నువ్వు కూడా సిద్ధమా అనే విధంగా పబ్లిక్గా మదన్ మోహన్ విజయసాయిరెడ్డికి కౌంటర్ విసరడం జరుగుతుంది. సో మరి చూస్తుందాం ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందా లేదా అనే విషయం మాత్రం మొత్తం రాజకీయాల పరంగా మొత్తం కూడా ఇది పెద్ద తీవ్ర దుమారం లేపుతుందని కూడా మనందరికీ కూడా ఇక్కడ అర్థమవుతుంది. సో మరి చూస్తుందాం అసలు విషయం ఎప్పుడు బయటకు వస్తుంది అనేది.